కాకినాడకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ డెడ్ బాడీ గోదావరి నదిలో లభ్యమైంది. గోదావరి నదిలోకి దూకి వంశీ బలవన్మరణం చేసుకున్నాడు. గురువారం రాత్రి బలవన్మరణం చేసుకోగా అప్పటి నుంచి గోదావరిలో డెడ్ బాడీ కోసం పోలీసులు గాలించారు. ఇవాళ డెడ్ బాడీని వెలికి తీశారు ఎస్డీఆర్ఎఫ్ బృందం. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమల్ల వంశీ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. నిన్న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే అప్పటికే ఓ మహిళా కానిస్టేబుల్ రాజమండ్రి మహిళా పోలీస్ స్టేషన్లో వంశీపై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు పలుమార్లు వంశీని పిలిపించి విచారించారు. మొన్న గురువారం కూడా మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వంశీ పని ఉందంటూ బయటకు వెళ్లాడు. తన తండ్రికి ఫోన్ చేసి గోదావరిలోకి దూకారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు వంతెనపై ద్విచక్ర వాహనం, చెప్పులు గుర్తించారు. నిన్నటి నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలించాయి. రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం డెడ్ బాడీ లభ్యమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, రాజమహేంద్రవరం గోదావరి నదిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ మృతదేహం అయితే లభ్యమైంది. గురువారం అర్ధరాత్రి సమయంలో 1 గంట సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి చివరగా కూడా వంశీ మాట్లాడినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే గోదావరి నదిలో దూకేస్తున్నట్టు, ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తండ్రికి చెప్పినట్లయితే తండ్రి చెప్పారు. అదే క్రమంలో అయితే గోదావరి నది దగ్గర అంటే రైల్ కమ్ బ్రిడ్జ్ పైన తన ఫోన్ తో పాటు చెప్పులు, బైక్ కూడా ఉండడంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు అయితే నిన్న నుంచి కూడా చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు ఉదయం అయితే వంశీ మృతదేహం కూడా లభ్యమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఒక మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో తనని పెళ్లి చేసుకుంటాడని చెప్పి, మోసం చేశాడని చెప్పి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం కూడా దానికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. గురువారం ఉదయం అయితే కౌన్సిలింగ్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. అయితే ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు, వంశీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు వేరే మహిళతో పెళ్లి చేసేందుకైతే నిశ్చితార్థ ఏర్పాట్లు అయితే చేశారు. నిశ్చితార్థం ముందు రోజు అంటే గురువారం మహిళా వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో వంశీ చనిపోయినట్లు, ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తన తండ్రి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం అంటే కాకినాడ 3వ బెటాలియన్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతానికైతే మాత్రం సెలవులో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురం చెందిన వంశీ అయితే మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మృతదేహం అయితే మాత్రం లభ్యమైంది. అలా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వంశీ తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణాతీతమనే చెప్పాలి మాధవి. All right. Thank you, Satish.